ఐబొమ్మ రవి కేసులో మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 12 రోజుల కస్టడీలో కీలక అంశాలు రాబట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఐబొమ్మ రవి తన ముగ్గురు స్నేహితుల ఐడీలతో ఫేక్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. బెల్లెల ప్రహాద్ కుమార్తో పాటు అంజయ్య, కాళీప్రసాద్ పేర్లతో నకిలీ ఐడీలు సృష్టించాడు ఐబొమ్మ రవి. ప్రహ్లాద్ పేర్లతోనే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్లు తీసుకున్నాడు. కడప జిల్లాకు చెందిన వెల్లెల ప్రహ్లాద్ 2007లో అమీర్పేట్లోని హాస్టల్లో రవితో కలిసి ఉంటున్నాడన్న డీసీపీ అరవింద్ బాబుతో మా ప్రతినిధి రమేష్ వైట్ల ఫేస్ టు ఫేస్. ఐబొమ్మ రవి 12 రోజుల పాటు అధికారులు విచారించారు. అతని దగ్గర నుండి కీలక సమాచారం రాబట్టారు. అయితే 12 రోజుల పాటు విచారించి ఏం తెలుసుకున్నారు, అసలు కీలకంగా ఉన్న ప్రైరసీ చేస్తున్న వాళ్ళు ఎవరు, తర్వాత అతను డబ్బులు ఎవరు ఇచ్చాడు, ఎక్కడికి వెళ్ళాయి, అతనికి వచ్చిన డబ్బులు ఏం చేశాడు, ఎలా ఎంజాయ్ చేశాడు, వీటన్నిటి మీద సమాచారాన్ని అధికారులు తెలుసుకున్నారు. ప్రస్తుతానికి సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ గారు ఉన్నారు. సో చెప్పండి, మీరు 12 రోజుల పాటు విచారించారు. విచారించిన తర్వాత అసలు విషయాలు ఏం తెలుసుకోవాలి? ఈ మూవీ పైరసీ సంబంధించి ఇమ్మండి రవిని 12 డేస్ ఇన్ 3 కేసెస్ కస్టడీకి తీసుకున్నాము. ఈ 12 డేస్లో కూడా అతను గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్, దానికి సంబంధించి కన్ఫెషన్కి సంబంధించి టెక్నికల్ అండ్ ఓవరాల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. సో అది ఈ 12 డేస్లో మేము యూటిలైజ్ చేసుకొని, సో అప్పుడు ఉన్న మిస్సింగ్ లింక్స్ అలాంటివన్నీ కూడా మనము టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మెయిన్గా పైరసీ ఎక్కడ జరిగింది, ఏ విధంగా వచ్చింది, రవికి ఏ విధంగా ప్రింట్ వచ్చింది అన్న విషయాన్ని మీరు తెలుసుకోగలరా? దానికి సంబంధించి ఒక లింకప్ అని చేయగలిగారా? ఇది ఆల్రెడీ అంతకుముందే మీకు అందరికీ తెలిసిన విషయమే. ఈయన కొన్ని మూవీ పైరసీ సైట్స్ నుండి కొన్నాడు అనేది ఒకటి, తర్వాత టెలిగ్రామ్ ఛానల్స్లో కొన్నాడు అనేది ఉంది. సో దానికి సంబంధించి కొంత ఎవిడెన్స్ మేమైతే కలెక్ట్ చేశాము. అది విల్ ప్రొడ్యూస్ ఇట్ టు ద కోర్ట్. ప్రైవేట్ సంబంధించి డబ్బును కూడా చెల్లించాడు. అసలు ఇతనికి ఎవరైతే ప్రింట్ ఇచ్చారు, వాళ్ళకైతే డబ్బులు ఇచ్చాడు, వాళ్ళు ఎవరన్నది మీరు కనుక్కున్నారా? లేదు, ఇదంతా కూడా ఎనానిమిట్ యాక్టివిటీ. సో ఇదంతా కూడా ఆన్లైన్లో జరిగింది కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ఇతనికి సప్లై ఎవరు చేశారు, లేకపోతే ఇతను ఎవరికన్నా ఇతని దగ్గర ఉన్న మూవీ కంటెంట్ ఏమన్నా షేర్ చేశారు అనేది, అది స్టిల్ అండర్ ద ప్రోబ్. ఇప్పుడు పైరసీ ఆగిపోనట్టే కదా, మరి పైరసీ కంటిన్యూ అవుతుంది కదా ఎట్లా కూడా? పైరసీ అంటే దేర్ ఆర్ సమ్ అదర్ ఇవి కూడా ఉన్నాయి, ఇంకా నడుస్తున్నాయి. అవి వాటి మీద కూడా దృష్టి పెట్టాము. దట్స్ ఆల్సో విల్ టేక్ ఇట్ అప్ ఇన్ ద డ్యూ కోర్స్. సో మా సిపి గారి ఆదేశాల మేరకు మూవీ పైరసీ అనేది మ్యాక్సిమం కంట్రోల్ చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాము. అది అవుతుంది. మూవీ రూల్స్కి ఇతనికి ఏమైనా లింకప్స్ ఉన్నాయి, అందుకని అక్కడి నుంచి కూడా కొంత పెక్యూర్ చేశాను అతను కూడా చెప్పడం జరిగింది. ఆ లింకప్ ఏమైనా దొరికిందా? లేదు, ఇంకా అది లేదు. బెట్టింగ్ యాప్స్ వాళ్ళతో కొంచెం ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా పరిచయాలు ఉన్నాయి. అట్లా ఒక్కొక్క పైరసీ దగ్గర నుండి వీళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవటం అయితే జరిగింది. సో అదంతా కూడా ప్లాట్ఫామ్ మీద జరిగింది. ఇతని ఇన్కమ్ ఎలా, అంటే ఇతని ఇన్కమ్ ప్రైస్ ద్వారా వచ్చిందా, లేకుంటే బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిందా, వేరే ప్రమోషన్ ద్వారా వచ్చిందా, ఎలా వచ్చిందా, వెబ్సైట్కి సంబంధించిన లింకప్ ఎలా వచ్చింది, ఆదాయం ఎలా వచ్చింది? ఇదంతా కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ద్వారానే వచ్చింది, వేరే ఆధార్ లేదు. ఎంతవరకు వచ్చింది సార్ అమౌంట్? అది మనీ ట్రయల్ ఇంకా 3 కోట్లు అయితే సీజ్ చేయడం జరిగింది. మిగతా చూస్తే ఇంకెంత అవైలబుల్, అది దాంట్లో అది మనకి అవైలబుల్ ఉంది కాబట్టి దాన్ని చేయగలిగాము. బట్ ఇంకా అసలు ఇతను మొత్తం ఉన్న అకౌంట్స్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్ నడుస్తుంది. వచ్చిన డబ్బు మొత్తాన్ని కూడా మొత్తం జల్సాల కోసం ఖర్చు పెట్టినట్టుగా చెప్తున్నారు. నిజంగా అదే జరిగిందా? అంటే ఎక్స్టెన్సివ్ ట్రావెల్ అయితే చేశారు ఆయన డిఫరెంట్ కంట్రీస్కి. సో డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళటం అంటే ఆటోమేటిక్గా అది ఎక్స్పెన్సివే కాబట్టి అట్లా కూడా మనము ఖర్చు పెట్టినట్లు తీసుకోవచ్చు. కొన్ని వెబ్సైట్ కూడా కొనుగోలు చేసి దాంతో బిజినెస్ చేసి చెప్తారు. ఆ ఫేక్ ఐడీలు ఎలా వచ్చినాయి, ఏ విధంగా వచ్చాయి, దాన్ని వెరిఫై చేశారా? దట్ ఈస్ వీఆర్ డూయింగ్ ఇట్. సో మన దగ్గర ఉన్నాయి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ని అసలు దాని ఆరిజిన్ ఏంటి అదని కూడా వీఆర్ డూయింగ్ ఇట్. చివరి చూస్తే ఐబొమ్మ నాది కాదంటున్నాడు కదా, దాన్ని ఏం చెప్తారు? ఎవరైనా ఒక అభియోగం మోపినప్పుడు కాదనే చెప్తారు. అది ఈజ్ రైట్. సో వీ హ్యావ్ ఎవిడెన్స్, విల్ సబ్మిట్ ద ఎవిడెన్స్ టు ద కోర్ట్. మెయిన్ కల్పిట్ ఇతనే ఎవిడెన్స్ మొత్తం ముందర పెట్టినా కూడా కాదని చెప్పి మీ ముందు చెప్తున్నాడా, లేక బయటకు వచ్చి మాకు చెప్తున్నాడా? అది ఎవరి దగ్గరైనా చెప్తాడు, రేపు కోర్టులో కూడా అదే చెప్తాడు మేబీ. ఎస్, ఐబొమ్మ రవిని దాదాపు 20 రోజుల పాటు అధికారులు విచారించారు. చాలా కీలకమైన సమాచారం రాబట్టారు. అయితే ఐబొమ్మ రవి ఇప్పటివరకు సంపాదించిన డబ్బుల మొత్తంలో చాలా వరకు కూడా జల్సాల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. అయితే ఐబొమ్మ రవికి ఎవరైతే ప్రింట్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ యాప్లు మొత్తం కూడా డిలీట్ కావడంతో ఆ లింకప్ని ఇంకా ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఫర్దర్గా
పైరసీ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయం తెలుసుకోవాలంటే ఆ లింకప్ కావాల్సింది. దీనికి సంబంధించి ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ కోసం అధికారులతో పూర్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు చూసినట్లయితే దీనిలో ఇంకా చాలా సమాచారం ఉంది, చాలా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ వీరాంజలితో రమేష్ వైట్ల, ఎన్టీవీ.